ఆ ఆలయంలో నిద్రిస్తే సమస్యలు తీరిపోతాయట. ఆ ఆలయం ఎక్కడుందో చూసొద్దామా? నెల్లూరు నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న జొన్నవాడలో శాంతి స్వరూపిణిగా కామాక్షిదేవి కొలువై ఉంది. ఆ కామాక్షిదేవి సన్నిధిలో తమ సమస్యలను చెప్పుకొని మొరబెట్టుకునే భక్తులు ఆ ఆలయంలో నిద్రిస్తే వారి సమస్యలు తీరిపోతాయట. ఇది భక్తులు ఎన్నో సంవత్సరాలుగా భావిస్తూ ఆ దేవాలయంలో నిద్రిస్తూ తమ కోరికలు తీర్చుకుంటున్నారు. అలా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా జొన్నవాడ కామాక్షిదేవిని భక్తులు పేర్కొంటారు. నెల్లూరు జిల్లా కేంద్రమైన నెల్లూరు పట్టణానికి సమీపంలో వెలిసిన జొన్నవాడ క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో కలకల్లాడుతుంటుంది. తమ కోరికలను ముడుపుగా కడితే అమ్మ అనుగ్రహిస్తుందని భక్తుల నమ్మకం. పవిత్ర పెన్నా నదీ తీరాన ఈ క్షేత్రం కొలువై ఉంది. ఈ క్షేత్రంలో కొలువైన పార్వతీదేవిని కామాక్షి తాయిగాను, శివుని మల్లికార్జునుడిగాను పిలుస్తారు. కోరిన కోరికలు తీర్చే తల్లిగా భక్తులు ఈ క్షేత్రంలోని కామాక్షి తల్లిని పిలుస్తుంటారు. ముఖ్యంగా పిల్లలు లేని వారు ఈ క్షేత్రంలోని కామాక్షి తల్లిని సేవిస్తే తప్పక పిల్లలు పుడతారని భక్తుల విశ్వాసం. ఇందుకోసం ఆ ఆలయంలో ఇచ్చే కోడి ముద్దలను స్వీకరించడానికి పిల్లలు లేని భక్తులు బారులు తీరుతుంటారు. కామాక్షి తల్లికి జరిపే బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహణ నిర్వహించే సమయంలో బియ్యం పెసరపప్పుతో చేసిన ప్రసాదాన్ని అందరి దేవతలకు నిషేధించిన తర్వాత ఆ ప్రసాదాన్ని భక్తులకు పంచుతారు. దీనినే కోడి ముద్ద అంటారు. ఈ కోడి ముద్దను స్వీకరించి భుజిస్తే తప్పకుండా పిల్లలు పుడతారని ప్రగాఢ విశ్వాసం. ధ్వజారోహణ సమయంలో కూడా ఈ కోడి ముద్దలు ఇస్తుంటారు. దీంతో పాటు సంతానం కోసం వేడుకునే భక్తులు జొన్నవాడలో వరపడటం అనే కార్యక్రమాలను నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా దేవాలయానికి సమీపంలో ఉన్న పెన్నా నదిలో స్నానం చేసి తడి బట్టలతో అమ్మవారిని సేవిస్తారు. ఇలా తమ కోరిక నెరవేరే వరకు చేస్తుంటారు. పురాణ ప్రశస్తం గల ఈ క్షేత్రాన్ని ఆదిశంకరులు వారు ప్రతిష్ఠించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి. శక్తి క్షేత్రాల్లో ఒకటిగా జొన్నవాడ క్షేత్రం వెలుచుతుంది. అలానే ఈ జొన్నవాడ క్షేత్రాన్ని ఎక్కువగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు విరివిగా సందర్శించడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రతి వైశాఖ బహుళ షష్ఠి నుండి అమావాస్య వరకు స్వామివార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండుగ జరుగుతాయి. భక్తులే దాతలు. 9 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలు రాష్ట్ర నలుమూల నుండే కాక పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా నుంచి భక్తులు తరలివస్తారు. ఆలయంలో నిత్యాన్నదాన కార్యక్రమానికి భక్తులే దాతలుగా వ్యవహరిస్తున్నారు.